అసెంబ్లీ సమావేశం కొనసాగుతోంది. లైవ్లో చూద్దాం. అధ్యక్ష, వారికి కూడా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతినిధిగా వారికి తెలుసు. అక్కడ వారికి సంబంధించిన స్థలాలు కానీ స్థలాలపైన నిర్మాణాలు కానీ ఆ కంటోన్మెంట్కే అది పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి అధ్యక్ష. నిధులు కూడా కేటాయింపు కానీ ఖర్చు కానీ కంటోన్మెంట్ పరంగానే తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రత్యేకమైన కన్స్ట్రెంట్, దట్ ఈస్ ద బేసిక్ ఛాలెంజ్ అధ్యక్ష కంటోన్మెంట్ ఏరియాలో. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కంటోన్మెంట్కు సంబంధించిన అధికారులతో కూడా మా పరంగా కూడా మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. పాజిటివ్గా డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కంటోన్మెంట్ వ్యవస్థను కూడా తప్పకుండా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని, మిగిలిపోయిన అసంతృప్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెంటనే మా డిపార్ట్మెంట్కు, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడైతే ఇన్కంప్లీట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారికి నిధులు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటాం. వారు మరి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడెక్కడైతే ఇన్కంప్లీట్ ఉందో అక్కడక్కడ మరి వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసే కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు ఏసీడీపీకి సంబంధించిన అంశం విషయంలో, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కార్యక్రమం విషయంలో కానీ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశీలన తప్పకుండా తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1530 గౌరవ హెల్త్ మినిస్టర్ గారు. Speaker sir, the district-wise details of all model schools in the state of Telangana as annexure. All the model schools in the state of permanent buildings and labs. Answer to C does not arise. Answer to D, no sir. శ్రీ మందుల సామిల్ గారు. స్పీకర్ గారికి ధన్యవాదాలండి. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1952లో మొదటి ఎన్నిక జరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి అంచెలంచెలుగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడపాలని ప్లాన్ చేస్తే, ఆ ప్లాన్లో భాగంగా 1962లో మాకు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మేము కూడా చదువుకున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా హాస్టల్ పెట్టడం జరిగింది. ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, వారికి కూడా ఇవాళ మనం కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జీలు పెంచడం కనుక కొన్ని దిక్కుల కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు